స్వయంభూ జోడు లింగాల రూప జోగినా స్వామికి జై. మా ప్రధాన అర్చకుడు మా నాన్నగారు వీరభద్రయ్య స్వామి 85 ఇయర్స్ ఉంటుంది. ఇప్పుడు కూడా బండి నడుపుతుంటాడు అతను. ఇది జోగిపేట గ్రామం. తదనంతరం ముందు మేము చేయబట్టి వంశపరిహారంగా 400 సంవత్సరాల నుంచి మనం చేస్తున్నాం. 400 సంవత్సరాల నుంచి చేస్తున్న సంగతి మాకు తెలుసు. మా నాన్న చేసి, మా నాన్న వాళ్ళ ఫాదర్ అది వంశపరిహారంగా చేస్తున్నాం. అయితే ఈ యొక్క జోగిపేట గ్రామం అనేది ఫస్ట్ రామాపురం. జోగిపేట గ్రామం రామాపురం అయితే ఇది కారెండపడవి. ఇది కారెండపడవి పలుగురాల గుట్ట. ఎక్కడ వదులు వైస్టోనే వెళ్తారు. పాలరౌతు ఎక్కడైనా ఆ పాలరౌతు లోపల 108 అడుగుల్లోకి వెళ్ళి స్వామివారు వీళ్ళు ఉద్భవించారు. పార్వతీ పరమేశ్వరు. ఈ యొక్క పార్వతీ పరమేశ్వరులకి వెళ్ళి వచ్చినాక కారెండ పడేవి అయితే ఆవులు మేకలు మేపుకునే వాళ్ళు అడవి కదా ఇక్కడ వచ్చారు. వచ్చేసినాక ఈ ప్రాంతానికి వచ్చేసరికి పడిపోయారు. ఇక్కడ తగిలి వాళ్ళందరూ పడిపోయారు అన్నట్టు. బండి పల్టీ అయింది, ఎడ్లు స్పృహ పడిపోయారు. అవన్నీ రకరకాలుగా వాళ్ళకి జరిగింది అన్నట్టు. వాళ్ళ యొక్క యజమాని ఉంటాడు కదా, వాళ్ళ యజమాని, ఆ యజమానికి స్వామివారు కలలో పోయేసి మీ వారు ఈ విధంగా అయింది ఇట్లా సంగతి అని చెప్పేసి కలలో పోయేసి, నేను జోగినాథ స్వామిని ఉన్నాను, పలాని ఏరియాలో మీ వాళ్ళు పడిపోయి ఉన్నారు, నేను జోగినాథ స్వామిని ఉన్నాను, ఇది జోగిపేట అని నామకరణం చేసేసి జోగినాథ స్వామి అని పెట్టమన్నారు. అప్పుడు ఆ కళలో 6 స్తంభాల గుడి కట్టిమన్నారు ఆ రోజు. అందుకే ఈ 6 స్తంభాలు అవి అండి అప్పుడు కట్టింది. ఇంకా చెప్తే చాలా ఉంటుంది. అప్పుడు జోగిపేట